నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అనంత విశ్వంలో చిచ్చక్తి స్వరూపిణిగా, స్వీయ ప్రకాశిత శక్తిదాయినిగా అమ్మ వ్యక్తమవుతుంది. త్రిగుణాత్మికమైన అమ్మ తన మాయా విలాస కేళీ నృత్య హేళలో త్రిగుణాతీతంగా కూడా వ్యక్తమవుతుంది. జగన్మాతగా, జగద్ధాత్రిగా, అంబ పరమేశ్వరిగా, పార్వతీమాతగా, లలితగా ఇలా ఎన్నో దివ్య రూపాల్లో వెలిసి తన బిడ్డలను కాచి కాపాడుతుంది. ఆ తల్లి ఆకార నిరాకార స్వరూపిణిగా, మహాత్రిపుర సుందరిగా వ్యక్తమవుతుంది. 3 ప్రపంచాలలో అంటే కరణ, సూక్ష్మ, స్థూల ప్రపంచాలకు అధిదాత్రిగా కూడా వ్యవహరిస్తుంది. అంతటి శక్తి సమన్విత స్వరూపమైన శాంభవి అమ్మవారు దుర్గా పరమేశ్వరిగా దక్షిణ కర్ణాటక ప్రాంతంలో బప్పనాడు గ్రామంలో కొలువుతీరి భక్తకోటిని అనుగ్రహిస్తుంది. నేటి తీర్థయాత్రలో శ్రీ దుర్గా పరమేశ్వరి క్షేత్రాన్ని దర్శించి తరిద్దాం రండి. జయ జయ జనయిత్రీ కారుణ్యనేత్రీ సుగాత్రీ జగద్ధాత్రీ కళ్యాణ సంధాత్రీ దేవీ నమో శైలపుత్రీ నమో ఆదిమధ్యాంతముల్లేని నీ తేజమే బ్రహ్మ విష్ణీశ మాహేంద్ర దివ్యాకృతుల్ దాల్చి ఈ విశ్వచక్రంబు వర్తింపజేయున్ కదా. దుర్గవై లక్ష్మివై వాణివై గాయత్రివై శ్రీరాధవై సంఖ్యకుంద్రాని రూపాలతో నిండి ధ్యానించు భక్తాళి హృత్కంజ పీఠముపై నుండి వాత్సల్య దృష్టిం కటాక్షించి రక్షించు చైతన్యమూర్తి సుధాదీప్తి. అఖిలాండ కోటి బ్రహ్మాండాలను తన చోదక శక్తితో నేలయింపజేస్తుంది. ఆ శక్తి చేతనం మానవ శరీరంలో 3 కేంద్రాల్లో వ్యక్తమవుతుందంటారు. అది జ్ఞానశక్తి, క్రియాశక్తిగా, ఇచ్ఛాశక్తిగా ప్రకటితమవుతుంది. ఆ పరాశక్తి లీలా విశేషాలు మానవ బుద్ధికి ఏమాత్రం అంతుచిక్కవు. మనలోని అంతర్గత శక్తులను మనం పరిపూర్ణంగా పొందాలి అనంటే 3 విధానాలను అనుసరించాలని శాక్తేయం చెప్తుంది. అవి పూజా సంకేతం, చక్ర సంకేతం, మంత్ర సంకేతం అని 3 పద్ధతులుగా చెప్తారు. సామాన్య భక్తులు పాటించే పూజా సంకేతానికి ప్రతిరూపమే భగవతీ ఆకార ఆరాధన విధానం. అందుకు దృష్టాంతంగా విశ్వ మానవ సౌభ్రాతత్వానికి, మత సామరస్యానికి హేతువుగా జగన్మాత బప్పనాట దుర్గా పరమేశ్వరిగా భక్తుల పాలిట వరదాయినిగా కొలువైంది. రండి, నేత్రపర్వంగా అమ్మని దర్శించుకుందాం. కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. ఆసేతు కాశ్మీర కరుణాఝరి, ఆసేతు కాశ్మీర కరుణాఝరి. ఆధారమే నీవు అమృతాక్షరి, ఆధారమే నీవు అమృతాక్షరి. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసాం
ఉదార చరితానాంసు వసుధైక కుటుంబకం అని శాస్త్రవచనం. అంటే నేను వేరు, ఆమె వేరు, అతను వేరు అని భావించడం సంకుచిత మనస్తత్వాలకు చెందిన గుణం. విశాల మనస్తత్వం గల వ్యక్తులు మాత్రమే విశ్వమంతా వారి కుటుంబంగా భావిస్తారు. ఈ శ్రేష్టమైన మనస్తత్వమే అమ్మ లక్షణంగా చెప్తారు. ఇదే విశ్వ చైతన్యం. దీనిని అవగతం చేసుకున్న భక్తులకు అమ్మ అనుగ్రహం సర్వే సర్వత్రా లభ్యమవుతుంది. అందుకు సాక్ష్యంగా కర్ణాటక రాష్ట్రంలో బప్పనాడు గ్రామంలో అమ్మవారు సాకార రూపంగా శ్రీ దుర్గా పరమేశ్వరిగా కొలువై మత సామరస్యానికి నెలవై భక్తుల పాలిట కొంగు బంగారమై నిత్య నీరాజనాలందుకుంటూ వర్ధిల్లుతోంది. కర్ణాటకలో సహజంగా ఆలయ నిర్మాణాలన్నీ హొయసల వాస్తుశిల్పం, బాదామి చాళుక్య వాస్తుశిల్పం, విజయనగర వాస్తుశిల్పాలు కనిపిస్తాయి. కానీ అరేబియా సముద్ర తీరాన ఉన్న మంగళూరు, ఉడిపి, కుందాపూర్ తాలూకాలు కేరళకు దగ్గరగా ఉండడం వల్ల ఈ ప్రాంతాలపై కేరళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే మంగళూరు, ఉడిపి, కమలశిలతో పాటు మరిన్ని ప్రాంతాల్లోని ఆలయాలన్నీ కేరళ సంప్రదాయ పద్ధతిలో కనిపిస్తాయి. కర్ణాటక కోస్టల్లోని బప్పనాడు గ్రామంలో ఆకుపచ్చని ప్రకృతి లోగిలిలో శ్రీ దుర్గా పరమేశ్వరి క్షేత్రం కూడా కేరళ సంప్రదాయ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. బప్పనాడు శ్రీ దుర్గా పరమేశ్వరి క్షేత్రం ఉడిపి నుండి 30 కిలోమీటర్లు, మంగళూరు నుండి 30 కిలోమీటర్ల దూరంలో, కర్ణాటకలోని ముల్కీ పట్టణ సమీపంలోని బప్పనాడు గ్రామంలో శాంభవి నది ఒడ్డున నెలకొని ఉంది. దాదాపు 8 శతాబ్దాల పురాతనమైన ఈ ఆలయం మత సామరస్యానికి ఆధునిక సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ క్షేత్రం ఆవిర్భావానికి ఒక ముస్లిం వ్యాపారి కారణమని స్థల పురాణ కథనం. శ్రీ దుర్గా పరమేశ్వరీదేవి ఆలయం కేరళ శైలితో అత్యంత శోభాయమానంగా గోచరిస్తుంది. దాదాపు 8 శతాబ్దాల క్రితం నాటి ఆలయంగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కానీ స్థానికుల అభిప్రాయం ప్రకారం చూస్తే ఆలయం అత్యంత పురాతనమైనదని విదితమవుతుంది. అంతటి పౌరాణిక చారిత్రక వైశిష్ట్యం ఉన్న శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. ఆలయ స్వాగత తోరణంపై శ్రీ దుర్గా పరమేశ్వరి దేవస్థానం బప్పనాడు ముల్కి అని కన్నడ భాషలో లిఖితమై ఉంటుంది. ఈ తోరణం నుండి భక్తులు క్షేత్ర సన్నిధికి చేరుకుంటారు. ఆలయానికి ముందు భాగంలో సప్తకలశ సమన్విత రాజగోపురం అన్ని ఆలయాల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. రాజగోపుర ద్వారానికి ఇరువైపులా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తుల దేవతారూపాలు ఆవిష్కృతమై ఉన్నాయి. ఈ ద్వారం నుండి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే తామ్రతాపడ ధ్వజస్తంభం, అమ్మవారి ప్రత్యేక పూజాది క్రతువులకు ఉపయోగించే మండపం కనిపిస్తాయి. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఆలయం సంపూర్ణంగా కేరళ సంప్రదాయంలో నిర్మితమై ఆధ్యాత్మిక సౌందర్యానికి అద్దం పడుతుంది. కర్ణాటకలోని ప్రధాన శక్తి ఆరాధన కేంద్రాలలో శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం ఒకటి. మూలదేవత అయిన శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారు లింగంగా, ప్రతీకాత్మక విగ్రహంగా దర్శనమిస్తుంది. శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో 2 శాసనాలు లభ్యమయ్యాయి. క్రీస్తు శకం 1141 నాటిదిగా పురావస్తు శాఖ గుర్తించింది. ఈ శాసనం ద్వారా అనేక మంది బ్రాహ్మణేతరులు ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఆలయమంతా అరుదైన రాళ్లతో, దారువుతో నిర్మితమై యాత్రికుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. బప్పనాడు క్షేత్ర సమీపానికి చేరగానే భక్తులకు 2 రాజగోపురాలు విలక్షణంగా దృశ్యమానమవుతాయి. క్షేత్రం దగ్గరకు చేరుతున్న కొద్దీ భక్తుల శరీరాలను తాకే చల్లని సమీరాల ద్వారా ఒక అరుదైన, ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఆలయ ప్రవేశద్వారం నుండి ప్రాంగణంలోకి ప్రవేశించే ముందే ఒక భారీ డోలు కనిపిస్తుంది. శ్రీ దుర్గా పరమేశ్వరీదేవి ఆలయ వార్షిక ఉత్సవాలలో ఈ డప్పు వాయిద్యం ఒక ముఖ్యమైన ఘట్టంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. బప్పనాడు డప్పు అంటే కర్ణాటక అంతటా ఒక ప్రసిద్ధి. కర్ణాటకలోని ఇతర ప్రాంతాల ఆలయాల డప్పు వాయిద్యాన్ని బప్పనాడు డప్పు వాయిద్యంతో పోల్చలేం. ప్రత్యేక పర్వాల సమయంలో స్థానిక పాలకులు, పెద్దలు ఆలయాన్ని సందర్శించేటప్పుడు డప్పు కొట్టడం ఇక్కడ అనాదిగా, ఆనవాయితీగా వస్తున్న ఆచారం. వార్షిక పర్వం సందర్భంగా ప్రత్యేక డప్పు వాయిద్య సేవా బృందాన్ని ఏర్పాటు చేస్తారు. వీరికి ఆలయ అధికార యంత్రాంగం కొంత గౌరవ వేతనం చెల్లిస్తుంది. వివేకం లేని యువకులు ఆధునిక పోకడలతో దారితప్పిన యువత చేత ఆలయంలో డప్పులు కొట్టిస్తే బాధ్యతాయుతంగా మారతారని స్థానిక సమాజంలో ఒక నమ్మకం కూడా బలంగానే ఉంది.
మహామాయగా, మహాజ్ఞానస్వరూపిణిగా, అనంత చైతన్య చోదక శక్తిగా, స్మరణ శక్తిగా మహాదేవిని ఆరాధిస్తాం. అసురీగుణ శక్తులకు ఆ తల్లి మహాభయంకర రూపిణిగా కనిపిస్తుంది. అజ్ఞానంధకారముతో విర్రవీగితే వారిని నామరూపాలు లేకుండా సర్వనాశనం చేస్తుంది. అమ్మను శరణవేడితే అన్ని కాలాల్లో తోడు నీడై కాపాడుతుంది. ఇహంలో దాట సఖ్యం కాని సంసార సాగరాన్ని దాటించే సులభమైన మార్గాన్ని చూపించేది కూడా ఆ దుర్గారూపిణే. ఆ జగన్మాత వైభవం అంతా ఇంత అని చెప్పలేం. అంతటి శక్తి ప్రధాని అయిన శ్రీ దుర్గా పరమేశ్వరి దేవి అరేబియా సముద్ర తీర ప్రాంతమైన బప్పనాట కొలువుదీరిన స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు దరిగాసురుడు అనే ఒక రాక్షసుడు శోణితపురాన్ని పాలించేవాడు. అతనికి దేవతలతోనూ విష్ణువుతోనూ శత్రుత్వం ఉండేది. దేవతలను ధిక్కరించి విష్ణువును ఓడించాలనే ఉద్దేశంతో అతను బ్రహ్మదేవుణ్ణి పూజించి వరం పొందాడు. ఈ వర సహాయంతో అతను దేవతలను విష్ణువును ఓడించి వారి నుండి ఆయుధాలను లాక్కుని తన భార్యకు అప్పగించి పూజాస్థలంలో ఉంచమని కోరాడు. విష్ణువు తను కోల్పోయిన ఆయుధాల కోసం దుఃఖిస్తున్నప్పుడు దుర్గా పరమేశ్వరి సప్త దుర్గమ దేవతల రూపంలో అతని ముందు సాక్షాత్కరించింది. ఆ రాక్షసుణ్ణి సంహరిస్తానని వాగ్దానం చేసింది. ఈ సప్త దుర్గేయులు గుళిగ దేవతతో శోణితపురానికి వెళ్లారు. సప్త దుర్గలలో ఒకరైన భగవతి వృద్ధురాలి వేషంలో నదీ స్నానానికి వెళుతున్న అసురుణ్ణి ఆకలిగా ఉందని ఆహారం కోసం వేడుకుంది. దరిగాసురుడు రాజభవనానికి వెళ్లి తన భార్యనడిగి భోజనం చెయ్యమని సలహా ఇచ్చాడు. అసురుడి అనుమతి మేరకు భగవతి దరిగాసురుని రాజభవనాన్ని సందర్శించి అతని భార్యను కలుసుకుంటుంది. విష్ణువు ఆయుధాలను తనకు ఇవ్వమని కోరింది. దరిగాసురుని భార్య ఆయుధాలను ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో భగవతి ఆమె తనకు ఆహారం ఇవ్వడానికి సిద్ధంగా లేదని దరిగాసురుడికి అబద్ధం చెప్తుంది. అది విన్న అసురుడు తన భార్యతో భగవతికి కావలసింది ఇవ్వమని ఆదేశించాడు. దరిగాసురుని భార్య విష్ణువు ఆయుధాలను భగవతికి ఇచ్చింది. జరిగిన మోసాన్ని గ్రహించిన దరిగాసురుడు ఆగ్రహించి సప్త దుర్గేయులపై యుద్ధం ప్రకటిస్తాడు. సప్త దుర్గేయుల చేతిలో ఓడిపోయి చివరకు పాతాళలోకానికి పారిపోతాడు. భగవతీదేవి భద్రకాళీ రూపాన్ని ధరించి పాతాళానికి వెళ్లి అసురుణ్ణి సంహరిస్తుంది. భగవతి దేవతలతో విష్ణువును సందర్శించి భూలోకంలో స్థిరపడాలనే ఉద్దేశంతో వైకుంఠం నుండి భూలోకం వరకు ప్రయాణానికి చందనంతో చేసిన పడవను కోరింది. దేవతలు పడవను సిద్ధం చేయడానికి వైకుంఠం నుండి గంధపు చెక్కను తీసుకువెళ్లడానికి విష్ణువు అనుమతించాడు. అందుకు తగ్గట్టుగానే ఒక పడవ తయారు చేసి దేవి ప్రయాణం ప్రారంభించింది. ఆ పడవ దిగి దక్షిణ భారత తీరంలోని కాసరగోడ్, గుంబాలే, ఉప్పల, పట్టటూర్, మంజేశ్వర్, ఉద్యావర, ఉల్లాల, కుద్రోలి దాటింది. అక్కడి నుంచి ముల్కి పట్టణ సమీపంలోని శశిహిట్లు వచ్చారు. అక్కడ భగవతి ఒక నిమ్నజాతి భక్తుడి నుండి లేత కొబ్బరికాయను తీసుకుని అక్కడ స్థిరపడాలనుకుంది. ముల్కి సరిహద్దులో శాంభవి, నందిని నదుల సంగమం వద్ద శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారు ప్రతీకాత్మకంగా ఆవిర్భవించారని స్థలపురాణ కథనం. మరొక స్థలపురాణం ప్రకారం బప్పా బేరి అనే ముస్లిం వ్యాపార నిమిత్తం శాంభవి నదిపై సుదూర ప్రాంతాలకు వెళుతుండేవాడు. అతను ప్రయాణించే పడవ అకస్మాత్తుగా నది మధ్యలో ఆగిపోయింది. దీంతో పడవ ఆగిన కారణాన్ని పరిశీలించాడు. నీటిపై రక్తం వ్యాపించడాన్ని గమనించి భయపడ్డాడు. ఇంతలో ముల్కీ సావంత్ అనే రాజు సహాయంతో తనకు ఆలయాన్ని నిర్మించమని, బైలా ఉడపను పూజారిగా నియమించమని ఆకాశవాణి నుండి ఒక దైవిక స్వరం వినిపించింది. ముల్కీ సావంత్ జైన మతానికి చెందినవాడు, మంచి పాలకుడు. అయితే బప్పాబేరి అనే వ్యాపారి నుండి ఈ సంఘటన విన్న రాజు అనేక మంది దాతల సహకారంతో ఇక్కడ దుర్గా పరమేశ్వరీదేవి ఆలయాన్ని నిర్మించాడు. ఆలయ ప్రధాన పూజారిగా బైలా ఉడుపను నియమించాడు. అందుకే బప్పాబేరి అనే ముస్లిం వ్యాపారి పేరు మీదుగా బప్పనాడు క్షేత్రం ఆవిర్భవించింది. నాటి నుండి శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో 107 గ్రామాలకు ఒక ముఖ్యమైన శక్తి ఆరాధనా కేంద్రంగా విరాజిల్లుతోంది. చతుర్వేద రూపిణి జననీ గాయత్రి
ఇచ్ఛాశక్తి అంటే సంకల్పశక్తి. ఇది హృదయంలో ఉంటుంది. ఇది పూజా సంకేతం. ఆ స్థానాన్ని పాలించే తల్లే గౌరీదేవి. ఆ దివ్యమాతనే మహాత్రిపుర సుందరి అని కూడా అంటారు. ఆ జగన్మాత సౌ అనే అక్షరం ద్వారా సంకల్ప శక్తిని సూచిస్తుంది. దీనినే విసర్గ శక్తి అని కూడా అంటారు. విసర్గ అంటే విడుదలైన శక్తి. అమృతంతో సమానమైన ఆనందం అని అంటారు. ఈ హృదయ స్థానములో ఉద్భవించే సంస్కారాలన్నిటినీ దహిస్తేనే శాశ్వతమైన ఆనందం, శాంతి సిద్ధిస్తుంది. అది క్రియాశక్తిగా అంటే జ్ఞానంగా మారి శివభావానికి దగ్గరైనప్పుడు సాధకుడిలో దైవిక భావం ఏర్పడుతుంది. అది సిద్ధించాలంటే పూర్వజన్మ సంస్కారంతో పాటు సాధన కూడా ఎంతో అవసరం. అది పరిపూర్ణంగా ఫలించాలంటే బప్పనాడు శ్రీ దుర్గా పరమేశ్వరీ దేవి దర్శన భాగ్యం అత్యంత శ్రేష్టమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నమాతు పరదైవతం అని సూక్తి. అందరికన్నా అమ్మే గొప్ప. జీవుడికి మొట్టమొదటి గురువు అమ్మే. జ్ఞాన సాధనా సంపత్తిని తెలిపే నామావళి కూడా జగన్మాత అయిన జగదీశ్వరిని మాతృస్వరూపంగానే ఆరాధిస్తాం. మానవ జీవితంలో దుర్గమమైన కష్టాలను పరిమార్చి సుఖ సంతోషాలను ప్రసాదించే తల్లి కరుణాల వల్లి. కోరికలు తీర్చే కల్పవృక్షం అమ్మే. అందుకే అమ్మను మించిన దైవం ఇహపరాల్లో ఎక్కడా లేదు. ఈ నేపథ్యంలోనే శ్రీ దుర్గా పరమేశ్వరి సన్నిధికి భక్తులు వేలాదిగా తరలివస్తారు. అంతరాలయ ముఖద్వారమంతా రజత తాపడంతో దేవీ ఆకృతులతో శోభాయమానంగా గోచరిస్తుంది. సుందర శోభితమైన అమ్మవారి దివ్య రూపాన్ని ఎంతసేపు చూసినా, ఎన్నిసార్లు చూసినా తనివి తీరక మళ్లీ మళ్లీ దర్శించాలనే ఆధ్యాత్మిక ఆర్తి ఉదయిస్తుంది. అమ్మవారు ప్రసన్నవదనంతో సర్వాంగ సుందరంగా పద్మాసన స్థితయై భక్తుల అభీష్టాలను ఈడేర్చడానికి సంసిద్ధురాలై ఉన్న రీతిన భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత శ్రీమాతా పాహి పాహి అని స్తుతిస్తే చాలు. అమ్మ కరుణారసపూరిత వాత్సల్యమూర్తిగా భాసిల్లుతూ భక్తుల వాంఛితార్థాలు తీరుస్తుంది. ఖడ్గమాలా స్తోత్రంలోని ప్రసిద్ధమైన శ్లోకంలో వర్ణించిన దాని ప్రకారం గర్భాలయంలో అమ్మ హ్రీంకారాసనంపై చిదగ్నికుండ సంభూతగా గర్భాలయంలో తేజరిల్లుతోంది. ఆ హ్రీంకారాసన అనల శిఖాస్వరూపమైన అమ్మే శ్రీదేవి లలితా పరాభట్టారిక అని పండితులు చెప్పిన రీతిలోనే శ్రీ దుర్గా పరమేశ్వరీదేవి గోచరిస్తుంది. లోకోపకారం కోసం ఆవిర్భవించిన అమ్మకు ప్రత్యేకంగా పుట్టుకంటూ ఏమీ లేదు. పుట్టుక లేనిది నిర్వికారమైన పరాశక్తి అమ్మ. ఆ అమ్మ భక్తానుగ్రహ ప్రదాయినిగా బప్పనాట శ్రీ దుర్గా పరమేశ్వరిగా కొలువు తీరింది. అంతులేని ఐశ్వర్య రూపాలైన అణిమాది సంపత్తులను తన సాక్షాత్కారం చేత తక్కువ చేసి ఆ సిద్ధులకే మాతృస్థానంలో విరాజిల్లేది అమ్మ. అందుకే అనంత శక్తి ప్రదాయిని అయిన అమ్మకు శ్రీమాత అని పేరు. ఆ తల్లి దుర్గగా పరమేశ్వరిగా దక్షిణ కన్నడ ప్రాంతంలోని బప్పనాడులో కొలువైంది. అమ్మ సన్నిధిలోనే మరికొన్ని ఉప ఆలయాలు కూడా నెలకొని ఉన్నాయి. ఆ దేవతామూర్తులను ఇప్పుడు దర్శించుకుందాం. బప్పనాడు శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో మహాలక్ష్మీదేవి అమ్మవారు ఉపాలయ మందిరంలో కొలువై భక్తులను అనుగ్రహిస్తోంది. జీవులందరిలో అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి దివ్యకాంతుల దీపావళిని అందించే శక్తిమాత శ్రీ మహాలక్ష్మి. ఈ సృష్టిలోని సర్వ ప్రాణికోటికి పోషణ శక్తిగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వ్యక్తమవుతుంది. ధర్మం, సత్యం, పరబ్రహ్మ అనంత శక్తులన్నీ ఈ తల్లి అధీనంలోనే ఉంటాయి. అందుకే ఈ తల్లిని నారాయణి అని కూడా ఆరాధిస్తారు. సర్వమంగళ స్వరూపిణిగా రజత మండపంపై అమ్మ కొలువై దర్శించవచ్చిన భక్తుల సకల సంకల్పాలను తీర్చే సముద్రరాజ తనయగా అమ్మ దయామృత సముద్రాన్ని భక్తులకు కానుకగా ప్రసాదిస్తుంది. కొలిసినంతనే భక్తుల విఘ్నాలను తొలగించే తొలి దైవం గణపతి. శ్రీ దుర్గా పరమేశ్వరీదేవి సన్నిధిలోని చిరుమందిరంలో పార్వతీసుతుడు 7 కోట్ల మంత్రరాశికి మూలమైన దివ్యమూర్తిగా బుజ్జి బొజ్జ గణపయ్య దివ్యకాంతులతో దర్శనమిస్తాడు.
సృష్టి ఆరంభము నుండి మహాబలవంతుడైన అసురులను సంహరించింది జగన్మాత. త్రిమూర్తులకు, సర్వలోకాలకు మహోపకారం చేయాలనే ప్రధాన సంకల్పంతో అవతరించిన ఆ జగద్ధాత్రి భూమిపై వివిధ రూపాల్లో కొలువైంది. తనను శరణు వేడిన భక్తులను సదా సంరక్షించే బాధ్యతను తానే స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక బొప్పనాడు ప్రాంతంలో కొలువైన శ్రీ దుర్గా పరమేశ్వరి సన్నిధిలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, పూజాది క్రతువులను, కైంకర్యాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. దక్షిణ కన్నడ ప్రాంతంలో శ్రీ దుర్గా పరమేశ్వరి దేవి క్షేత్రంలో వార్షికోత్సవాలు మేష సంక్రాంతి నాడు ప్రారంభమై 8 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. తొలి రోజు ధ్వజారోహణలో భాగంగా పవిత్ర పతాకాన్ని ఎగురవేయడంతో ప్రారంభమవుతుంది. బలి ఉత్సవం, అయిన దీపోత్సవం, పేట సవారీ, కొప్పుల సవారీ, బకిమారు దీపోత్సవం, కేరే దీపోత్సవం, 7వ రోజు ఉదయం రథోత్సవం, 8వ రోజు రాత్రి రథోత్సవంతో పాటు వార్షికోత్సవాలు ముగుస్తాయి. దీంతోపాటు వసంతోత్సవం, పట్నాజీ, కదిరు హబ్బ ఇక్కడి ప్రత్యేక వేడుకలు. నాగపంచమి, గణేష చతుర్థి, కృష్ణ జన్మాష్టమి, దీపావళి పండుగల సందర్భంలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుతారు. ఉడిపి, మంగళూరు సమీపంలో ఉన్న బొప్పనాడు గ్రామంలో కొలువైన శ్రీ దుర్గా పరమేశ్వరి దేవి ఆలయాన్ని ఎలా చేరుకోవాలి? ఆలయ దర్శన పూజాది క్రతువుల విశేషాల గురించి ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుండి మంగళూరుకు 847 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మంగళూరు నగరం నుండి ముల్కి, ఉడిపికి సర్వీసు బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయం ఉడిపి మంగళూరు హైవేకి సమీపంలో ఉన్నందున కొత్త పర్యాటకులు ముల్కి లేదా బప్పనాడు చేరుకోవడానికి ఈ బస్సుల్లో చేరుకోవడం చాలా సౌకర్యంగా ఉంటుంది. మంగళూరు నుండి బప్పనాడుకు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మంగళూరులో విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అక్కడి నుండి బస్సు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఆలయం 5:30 నుండి 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది. ఉదయం 4 గంటలకు ఆలయం తెరిచాక గర్భాలయంలో ప్రధాన దేవత శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారికి మంగళ స్నానాలు కావిస్తారు. ఆ తర్వాతే భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. మొదటి పూజ ఉదయం 6:30 నిర్వహించబడుతుంది. ఈ సమయంలో భక్తులు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 10:30 అమ్మవారిని ఆభరణాలు, పూలమాలలతో అలంకరిస్తారు. ఆ తర్వాత భక్తులు అమ్మవారి అలంకార దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం వేళల్లో అంటే దాదాపు 12:30 మహాపూజ నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. సాయంత్రం 7 గంటలకు ప్రదోష పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత కుంకుమార్చన, సహస్రనామం, దుర్గా నమస్కారం, హవన పూజ మొదలైన అనేక ఇతర పూజలు జరుపుతారు. రాత్రి 9:30 మహాపూజ నిర్వహించబడుతుంది. అయితే పండుగ సమయాల్లో భక్తులు జరిపించుకునే ఆర్జిత సేవల నిమిత్తం రాత్రి 12 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి భక్తులకు, సందర్శకులకు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తారు. కన్నడ సంప్రదాయ జానపద నృత్యమైన యక్షగానం ఇక్కడ ఉత్సవాల్లో తప్పనిసరిగా ప్రదర్శిస్తారు. ఆలయ ట్రస్ట్ అనేక విద్యాసంస్థల్ని సైతం నిర్వహిస్తోంది. ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాతని ఎంతో మంది దివ్య పురుషులు, సిద్ధులు, యోగులు ఆరాధించి తరించారు. సమస్త లోకాలను రక్షించే సృష్టి ఆదిధాత్రి చేతనామృత శక్తిగా వ్యక్తమై భక్త కోటిని అనుగ్రహిస్తుంది. ఆ చల్లని తల్లి కరుణాలవల్లి శుభాలను ఒసగే కల్పవల్లిగా, కరుణాపూరితంగా, వాత్సల్యపూరితమైన మాతృమూర్తిగా కొలువై దుర్గా పరమేశ్వరిగా విరాజిల్లుతుంది. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.